కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటే జగన్ మళ్ళీ రారన్న గ్యారంటీ అడుగుతున్నారు మంత్రి నారా లోకేష్. కేసీఆర్ రైతు బంధు, రేవంత్ రాబంధు, కాంగ్రెస్ అంటే మోసం కేటీఆర్. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు 27వ రోజు నిర్వాహక సమ్మె. నల్గొండ జిల్లాలో రహదారి భద్రత మహోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ న్యాయవాదికి ఏసీబీ అనుమతులు నిరాకరణ, వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు. వైకాపా 5 ఏళ్ల పాలన అనేక విధ్వంసాలతో సాగింది. పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలను కలిస్తే జగన్ మళ్లీ సీఎం కాలేరు అని హామీ ఇవ్వాలని అడుగుతున్నారు. ఆ మేరకు బాండ్ పేపర్స్ పై సంతకం కూడా చేయాలంటున్నారు. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ గతంలో పలు కంపెనీలను ఇబ్బంది పెట్టారు. లూలును తరిమేశారు, కియాను ఆవస్థలు పట్టేశారు. వైకాపా మళ్లీ అధికారంలోకి రాదని చెబితేనే పెట్టుబడులకు ముందుకొస్తామని పారిశ్రామికవేత్తలు అంటున్నారని, దీన్ని బట్టి నాటి పాలకులు వారిని ఎంత భయాందోళనకు గురి చేశారో అర్థమవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన మంత్రి లోకేష్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. జగన్ తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 4,000 కోట్ల అప్పుతో నడుస్తుంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాం. కేవలం కేంద్ర ప్రభుత్వం సహకారంతో నెట్టుకొస్తున్నాం. గత 5 ఏళ్లలో ఉత్తరాంధ్రకు వైకాపా చేసిందేమీ లేదు. మేము ఎంతో ఒప్పించి రాష్ట్రానికి టీసీఎస్ వచ్చేలా చేశాం. దీంతో 2 నెలల్లో 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. త్వరలోనే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తున్నామని గుర్తు చేశారు. తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం. రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం. మత్స్యకారులు కూడా మేము చెప్పాం. ఇప్పుడు అడుగుతున్నారు, నేను చూడి అడుగుతాను, ఎందుకు మీరు బకాయిలు పెట్టారు? మళ్ళీ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టెళ్ళారు? స్కూల్ కిట్ కి 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్ళారు. ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు 1,800 కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం. మా పైన బాధ్యత ఉంది. మేము బాధ్యత నుంచి పారిపోవట్లేదు, చెల్లిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మన నెత్తిమీద పడింది. ఇప్పుడు ప్రతి నెల మాకు 4,000 కోట్ల డెఫిసిట్ తో బడ్జెట్ నడుస్తుంది. 4,000 crore డెఫిసిట్, 4,000 కోట్లు. ఈరోజు జీతాలకి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ మేము నెట్టుకుని వస్తున్నాం. ఇంకా టైం పడుతుంది. విధ్వంసం మామూలుగా చేయలేదు. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి? నన్ను అడిగారు. అదేంటి ఇట్లా అంటే గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా. గతంలో ఇట్లానే రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశారు, లూలు తరిమేశాడు, ఇట్లా అనేక కంపెనీలు తరిమేశారు. కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు. సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు, అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతామని చెప్తున్నారు. లిటరలీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నారు. అంత విధ్వంసం జరిగిందండి. రాష్ట్రం దారి తప్పింది. ఇప్పుడు దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసికట్టుగా మేము చేస్తున్నాం. అమ్మా, గతంలో నేను చెప్పాను, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అంటే అభివృద్ధికి ఏమైనా స్పీడ్గా వెళ్ళొచ్చు. దాంట్లో భాగంగా బడ్జెట్లో మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా కేవలం 2 రాష్ట్రానికి ఇచ్చారు. ఒకటి ఆంధ్ర రాష్ట్రం, ఒకటి బీహార్కి స్పెషల్ డిస్పెన్సేషన్ ఇచ్చారు. అది మన అదృష్టం. ప్రజలు కూడా అంత మ్యాండేట్ ఇచ్చారు కనుక బాధ్యత పెరిగింది. ఎంపీలు కానివ్వండి, ఎందుకంటే ఎంపీలు కూడా మన ఎంపీలు అందరూ 3 పార్టీలు ఎంపీలు కష్టపడుతున్నారు. కేంద్రంలో కూడా మనకి కేబినెట్ మంత్రి ఉన్నారు, ఎంఓఎస్ మంత్రి ఉన్నారు, 2 ఎంఓఎస్ మంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా కష్టపడి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన నిధులు కేటాయింపులు ప్రతి ప్రాజెక్టులో తీసుకొస్తున్నారు. అమ్మా, మిలేనియం టవర్ వచ్చాయి కదా ఖాళీ, మళ్ళీ 5 సంవత్సరాలు మీరు ఖాళీ పెట్టిపోయారబ్బా వైకాపా వాళ్ళు. ఆ మిలేనియం టవర్ని దాంట్లో ముందల టీసీఎస్ వాళ్ళు వస్తున్నారు. సో అది ట్రాన్సిట్ బిల్డింగ్ గా వాడదాం. ఎందుకంటే టీసీఎస్ వాళ్ళు సెంటర్ కట్టడానికి ఒక 2-3 years పడుతుంది కనుక ట్రాన్సిట్ గా వాళ్ళు phase 1లో అది తీసుకుని ఇమ్మీడియట్ గా 2,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ప్యారల్ గా నేను వాళ్ళకి భూములు కూడా చూపిస్తాం జరుగుతుంది. టీసీఎస్ కి ఇతర ఐటీ కంపెనీలు కూడా ఆల్రెడీ పెద్ద సెంటర్ కట్టేదాన్ని కూడా వాళ్ళు భూములు చూపిస్తాం జరుగుతుంది. వాళ్ళతో కూడా ఫర్దర్ డిస్కషన్ నేను డావోస్ తో పెట్టుకుంటున్నాను. తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆల్రెడీ పాలసీలు ఇచ్చేసాము.
పాలసీ అమలు చేస్తాం. వీ హావ్ గివెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ ఇన్ ద కంట్రీ. వీ విల్ ఇంప్లిమెంట్ దట్ పాలసీ. విశాఖ పేరు చెప్తానే ఇండియాలో గంజా క్యాపిటల్ సిటీగా పేరు పొందించింది. దీన్ని ఏ విధంగా రూట్ మాపబోతున్నారు? ఇంకోటి రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాలో రోడ్లు వేశారు. ఇది ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? అంటే గిరిజన మహిళలకు కానీ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ అంటే వాళ్ళకి ఉపాధి అయినా వేరేగా క్రియేట్ చేసే అవకాశం అయినా ఉందా? గతంలో కూడా ప్రధానంగా ట్రైబల్ ఏరియాలో ఉపాధి కోల్పోయారు, ఇబ్బంది పడుతున్నారని కాఫీ తీసుకొచ్చాం. ఇప్పుడు దాదాపు అరకు కాఫీ ఒక 300 కోట్ల రూపాయలు బ్రాండ్గా తయారు. అది కనీసం ఒక 3000 కోట్ల రూపాయలు బ్రాండ్ చేయాలి. అంటే అమ్ములు ఎట్లయితే డైరీ పాలకుందో అలా కాఫీకి అరకు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని చేస్తాం. ప్యారల్గా స్పైసెస్ ఇవన్నీ కూడా చేయొచ్చు. సో ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించాలి. ఇప్పుడు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈగల్ అని ప్రత్యేకంగా ఎట్లయితే నక్సలైట్స్ని గ్రే హౌండ్స్ ఉందో, అర్బన్ టెర్రరిజంకి ఆక్టోపస్ ఉందో, గంజాయి కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈగల్ పేరు పెట్టాము. అదనంగా నిధులు కూడా అంటే శాలరీ కూడా ఇన్సెంటివ్ కింద 30% హైక్ చేసాం వాళ్ళకి చేసి ఈగల్ ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. దానికి ఇంకా ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్తన్ చేయాలి. మేము 100% నిషేధించామని నేను అనట్లేదు. టైం పడుతుంది. 6 నెలలు 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వదిలేశారు. అది మొత్తం కంట్రోల్ చేయడానికి టైం పడుతుంది. ఫస్ట్ ప్లాంటేషన్ మొత్తం డ్రోన్స్ పంపించి అక్కడ కట్టడి చేస్తున్నాం. సోయింగ్ ఇంకా సీరియస్గా తీసుకుంటాం. దానికి కనీసం ఒక 2 సంవత్సరాలు పడుతున్నాం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే. అది ఒక యుద్ధ వాతావరణం, యుద్ధ ప్రాతిపదికగా మేము పనిచేస్తున్నాం. ఇంకా విశ్వవిద్యాలయాల్లో కానివ్వండి, స్కూల్స్లో కూడా డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్తో ఏ మీటింగ్ పెట్టినా దాంట్లో మాట్లాడమంటున్నాం. పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తున్నాం. మూడోది గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మొన్న పర్యటించారు. మేము అందరం కూడా ఫీల్డ్కి వెళ్తున్నాం. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుంటాం. ఫీల్డ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు ఒక పక్కన చెప్తారు, ప్రజాప్రతినిధులు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఫీల్డ్లో కూడా వెళ్ళి తెలుసుకుంటే పాలసీ మేకింగ్, ఫండ్ ఎలొకేషన్ అకార్డింగ్లీ చేయొచ్చు. వాస్తవం తరతరాలుగా ప్రత్యేకంగా ట్రైబల్ తాండాలకు వచ్చేయగలిగిన చిన్న గ్రామం అంటే 10 కుటుంబాలు 20 కుటుంబాలు ఉంటాయి. రోడ్ వేయాలంటే ఇబ్బంది పడతాం. అది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఏముందో ఆనాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని ఆల్టర్నేటివ్ టెక్నాలజీ కూడా చూసాం. అది చేయాలి. వాటర్ ప్లాంట్స్ నా బాగా గుర్తు, సోలరైజేషన్ చేసాం. వాటర్ ప్లాంట్స్, సోలర్ వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చి ట్రైబల్ ఏరియాకి వాటర్ కూడా గతంలోనే అందించాం. అదే దిశగా ఈరోజు జల్ జీవన్ మిషన్లో గత ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ ఏం పెద్ద చేయలేదు. అది మళ్ళీ రివైవ్ చేసి నిధులు కేటాయించి అది కూడా అన్ని ప్రాంతాలకి మనము నీరు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం. తెలంగాణలో పెద్ద ఎత్తున రైతు సంక్షేమ పథకాలు అమలు చేసి కేసీఆర్ రైతు బంధుగా నిలిస్తే హామీలకు కోత పెడుతూ రేవంత్ రెడ్డి రాబందుగా మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువైందని ధ్వజమెత్తారు. రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి 12,000కు కుదించడం అంటే రైతులను నిలువున వంచడమేనని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల గంటాన్ని దాటేందుకే రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసిందని విమర్శించారు. ఈ ద్రోహాన్ని రైతులు క్షమించబోరని హెచ్చరించారు. రైతు భరోసాపై మాట మార్చినందుకు కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో నేలకు రాయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తాటికొండ రాజయ్య, పొన్నాల లక్ష్మయ్యతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి బీఆర్ఎస్ అనుమానించినట్టే రైతులను కాంగ్రెస్ మళ్లీ మోసగించిందని విమర్శించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 ఏండ్ల సంబరాలు సందర్భంగా దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో రైతులు మోసపోతూనే ఉన్నారని నిపుణులు జరిగారు. 15,000 ఇస్తామని చెప్పి 12,000 అంటూ 1,00,000 కండిషన్లు పెట్టి జనవరి 26న రైతు భరోసా మోసానికి అధికారికంగా తెరలేపుతుందని మండిపడ్డారు. 15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి ఇవాళ 12,000కే కుదించి సంబురాలు చేయమంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకాన్ని, తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నది, తీరని అన్యాయం చేస్తున్నది. ఈ ద్రోహాన్ని, ఈ వంచనని తెలంగాణ రైతులు ఎట్టి పరిస్థితుల్లో మరి క్షమించరు అనేది తప్పకుండా మా పార్టీ యొక్క ఆలోచన. అందుకే నమ్మి ఓటేసిన పాపానికి డిక్లరేషన్ల పేరిట మీరు ఇచ్చిన వాగ్దానాలు, గ్యారంటీల పేరిట మీరు చెప్పిన మాటలు పచ్చి మోసం అని చెప్పి ఇవాళ తెలంగాణ రైతన్నలందరికీ అర్థమైంది. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా భవిష్యత్తులో పాతరేస్తారని చెప్పి మేమైతే బలంగా అనుకుంటా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే మోసం అనే పదం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు చాలా చిన్న పదం. దగా, నయవంచన, ఈ పదాలు కూడా నిజంగా చెప్పాలంటే సరిపోదు. డిక్షనరీలో కొత్త పదాలు ఎతకాలి వీళ్ళు చేసిన ఈ ద్రోహానికి. అందుకే ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. కపట నాటకాలకు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలకి, ఇంకొక మాటలో చెప్పాలంటే అబద్ధానికి అంగిలాగు దొడిగితే ఇగో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలాగా ఉంటుందని చెప్పి
ఇవాళ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తానికి కూడా అర్థమైంది. కేసీఆర్ గారి పరిపాలనలో 10 ఏళ్లలో ఆనాడు రుణమాఫీకి అదేవిధంగా రైతు బంధు పథకానికి రెండింటికి మాత్రమే నేను చెప్పేది, మిగతాయి చెప్పని కూడా చెప్పట్లేదు. డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో పడ్డ పైసల గురించి మాత్రమే చెప్తున్నాను నేను. రైతు బంధు రూపంలో 73,000 కోట్లు, 27,500 కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ రూపంలో. ఈ 2 పథకాలు మాత్రమే 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. ఇవాళ ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా, ఎన్నికల్లో ఓట్ల కోసం మీలాగా డిక్లరేషన్ల పేరిట మోసం చేయకపోయినా, రైతు బంధు లాంటి పథకాన్ని భారతదేశంలో పెట్టిన మొట్టమొదటిసారి పెట్టిన నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు. అందుకే కేసీఆర్ గారు రైతు బంధుగానే ఉంటారు, రేవంత్ రెడ్డి రాబందుగానే మిగిలిపోతాడు, రైతుల పాలిట రాబందుగానే మిగిలిపోతాడనే మాట నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారే చెప్పినారు, ఇంకా చెప్పాలంటే చాలా వీడియోలు ఉన్నాయని చెప్పిన మాటలు. డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాసి రైతు బంధు ఆపి సన్నాయి నొక్కులు నొక్కిన వాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు 10,000 రూపాయలు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుంటే 3 పంటలకు ఇయ్యవా, 3వ పంటకి ఇయ్యవా అని అవహేళన చేసిన వాడు రేవంత్ రెడ్డి. 10,000ను బిచ్చమన్నవాడు, ముష్టి అన్నవాడు రేవంత్ రెడ్డి. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, 10,000ను ముష్టి అంటివి, బిచ్చమంటివి, 15,000 ఇస్తానంటివి, ఇవాళ 12,000కు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా నీకని అడుగుతా ఉన్నాం. కనీసం మాత్రం చీమగుట్టినట్టన్నా అనిపిస్తలేదా? ఇచ్చిన మాటలు ఈ రకంగా సిగ్గు లేకుండా తప్పుతుంటే కనీసంగా కూడా ఏం అనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. ఓడదాటదాకా ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇక అది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి మొదటి నుంచి కూడా. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా అందరి వైఖరి అదే. నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీని కూడా, కష్టం వస్తే వస్తా అంటివి, ఇది నా గ్యారంటీ అంటివి, పిలువుండ్రి వస్తా అంటివి. వాళ్ళ తెలంగాణ రైతులు అడుగుతున్నారు, రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు మీరు? అసలు మీ ప్రభుత్వం ఇన్ని మోసాలకు పాల్పడుతుంటే, రైతు భరోసాని కూడా ఇవాళ రైతు నిరాశగా మారుస్తుంటే, రాష్ట్రంలోని రైతాంగాన్ని నయవంచన చేసి గొంతుకొస్తుంటే ఎక్కడ ఉన్నావు రాహుల్ గాంధీ నేను అడుగుతా ఉన్నా. వచ్చే దమ్ముందా? వరంగల్కి వస్తావా? ఏదైనా ఒక గ్రామానికి వచ్చి రైతులతో కూర్చుంటావా? మాట్లాడతావా? కనీసం ఎందుకు ఈ రకంగా మోసం చేస్తున్నదో నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పే ధైర్యం ఉందా? మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ దాకా ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే. మీరే ఇచ్చినారు వ్యవసాయ డిక్లరేషన్ అని, మీరే చెప్పినారు మాటలు, బోనస్ అన్నారు, ఇంకోటి అన్నారు, చాలా బోగస్ మాటలు మాట్లాడినారు. కానీ వీటన్నిటికంటే దరిద్రం, వీటన్నిటికంటే నికృష్టమైన మాట నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇది పేపర్లో రిపోర్ట్ అయింది, దాని ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నా. తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే ప్రభుత్వ ఉద్యోగులకనే ఒక నికృష్టమైన భావదారిద్రపు మాట తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇది నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే. అసలు నీకు సిగ్గుందా? ఉద్యమంలో ఎన్నడూ రాలేదు కనీసం కలిసి, ఇవాళ సిగ్గు లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని కూడా ఈ భావదారిద్రపు మాట మాట్లాడడానికి ఒక తెలంగాణ బిడ్డవు కదా, కనీసం రేషమని ఉండాలి కదా. ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ పోయిందండి? 10 ఏళ్లలో భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణను పట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే పరిస్థితులను మాట్లాడడానికి నీకు మనసెట్లు వచ్చింది? నీ రాష్ట్రాన్ని నువ్వే కించపరచడానికి నువ్వు ముఖ్యమంత్రి అనే ఇంగితం కూడా నీకు లేదా? ఆ మాత్రం సోయి కూడా లేదా అని బాధతో అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, అదృష్టవంతుడివి నువ్వు. ఎంత గొప్పగా మాట్లాడాలి నువ్వు నీ రాష్ట్రం గురించి, నీ ప్రభుత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకోవద్దంటలేదు మేము. కానీ రాష్ట్రాన్ని చిన్నగా చేసి చూపెట్టడం అనే దౌర్భాగ్యం అనేదైతే ఉందో నిజంగా కూడా బాధాకరం. ఇంకా దారుణం ఏంటంటే రాష్ట్రాన్ని చిన్నగా చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అట తెలంగాణలో బాగా లేకుండానట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండేనట. ఎందుకు 73% సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు 27వ రోజు నిర్వాహక సమ్మె కొనసాగింది. సమ్మెలో భాగంగా ఈ రోజు బజ్జీలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొలుగురి కృష్ణ, బొమ్మగారి రాజు మాట్లాడుతూ మీడియా ముఖ్యంగా ముఖ్యమంత్రి సమగ్ర శిక్ష ఉద్యోగుల కేంద్ర ప్రభుత్వ పథకమని దాటవేత ధోరణితో మాట్లాడుతున్నారని, ఎన్నికల ముందు మా వ్యవస్థ పైన పూర్తి అవగాహన ఉన్నది, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మా పరిష్కరిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని, ఇది ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కస్తూర్బా గాంధీ మండల విద్యా వనరుల కేంద్రం, భవిత సెంటర్, జిల్లా స్థాయి, పాఠశాల స్థాయి, కాంప్లెక్స్ స్థాయిలలో బోధన మరియు విద్యా సంబంధ అనేక రకాల పనులు నిలిచిపోయాయని, తక్షణమే విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని
తక్షణమే పే స్కేల్ లేదా బేసిక్ పే అమలు చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 27 రోజులుగా వివిధ రూపాలలో నిరసనలు తెలియజేస్తున్న సరైన స్పందన లేకుండా బెదిరింపు ధోరణిలో ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ విధంగా స్పందించడం బాధాకరమని తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద ఉన్న డూన్ పంజాబీ దాబాలో రహదారి భద్రతా మహోత్సవంలో భాగంగా డ్రైవర్లకు ఉద్దేశించి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతదేశంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో సైతం ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని, హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ప్రతిరోజు 70 నుండి 80 వేల వాహనాలు తిరుగుతాయని, ఈ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు మొట్టమొదటిసారిగా ఎవరూ చేపట్టని విధంగా వినూత్నంగా డ్రైవర్లకు దాబాలోనే కంటి పరీక్షలు నిర్వహించి ఎవరికైనా దృష్టిలోపం ఉన్నట్లయితే తక్షణమే అద్దాలు ఇచ్చే విధంగా జిల్లా యంత్రాంగం, పోలీసు, రవాణా శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుందని, ఇందుకు ఆయన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర ప్రవర్లను అభినందించారు. రహదారి ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా కుటుంబాలు వీధిన పడతాయని, ప్రాణాలు కాపాడే ఒక మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. आपके ऊपर अभी हमारा मैडम बोले, कलेक्टर मैडम, आपका बाल बच्चे आपको आपके साथ आप खाने आपका एम्प्लॉयमेंट के वास्ते ड्यूटी करते, रात में चलाते, दिन में चलाते, मगर दूसरा घंटे में तो 8 घंटे के बाद रोड गाड़ी रोक के बालू रोक के सोना पड़ता, ड्यूटी चेंज हो जाता। इधर तो 12 घंटा 16 घंटा भी चलाते गाड़ी, दिन में भी चलाते और उसके अंदर भी जो आप नेगलेक्ट करते हैं, ड्यू टू आपको टाइम नहीं रहते, पैसे कम रहते, या ऐसा आन का टेस्ट नहीं कर लेते। इसीलिए हमारा गवर्नमेंट, हमारा डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन जो अच्छा काम कर रहे हैं, पहले उसको वो लोगों को मुबारकबाद बोलते हुए हर एक ड्राइवर को यही मैं रिक्वेस्ट करता हूँ, ये यूज करके और इसके बाद भी एक्सीडेंट नहीं होना पड़े तो आपका हाथ में ముఖ్యంగా డ్రైవర్లు మన చిట్యాల అసోసియేషన్ వాళ్ళు, నార్కెట్పల్లి అసోసియేషన్ వాళ్ళకు కూడా దాదాపు 1000 లారీలు ఉన్నాయి. ఇక్కడ 1000 లారీలు 2 సెకండ్లు. మీ అందరూ కూడా, ఎందుకంటే మన చిట్యాల నుంచి చౌటుపల్లిలో మనం యాక్సిడెంట్ రికార్డు తీస్తే ఎక్కువ యాక్సిడెంట్ స్పాట్స్ అవి. అక్కడ మనం పెదకాపట్ దగ్గర కానీ చిట్యాల కూడా మనం ఫ్లైఓవర్తో పాటు అండర్ పాస్ పెట్టుకున్నాం, భోగిరి పోయే రోడ్డు అక్కడ 17 బ్లాక్ స్పాట్స్ లో డిపిఆర్ టెండర్ కూడా జనవరిలో కంప్లీట్ చేసి ఏప్రిల్ 8 నాటికి హైదరాబాద్, విజయవాడ, ఇప్పటికే మల్కాపూర్ వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు 6 ఇయర్స్గా చేయడం జరిగింది. మే 1వ తారీఖు నుంచి అంటే ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా గడ్కరీ గారు చెప్పాను, డేట్ తో సహా చెప్పిన వారు మన నేను సీఎం గారు వేలప్పుడు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమ కేసు బనాయించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం రావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా న్యాయవాదులతో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు నందీనగర్లోని తన నివాసంలో న్యాయవాదులతో చర్చించారు. అనంతరం వారితో కలిసి ఏసీబీ ఆఫీసుకు బయలుదేరారు. అయితే ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ కారును పోలీసులు అడ్డుకున్నారు. లీగల్ టీమ్ కు అనుమతి లేదంటూ నిలిపివేశారు. వారిని దించిన తర్వాతనే ఆఫీసులోకి రావాలన్నారు. అయితే లీగల్ టీం ఉంటే అభ్యంతరం ఏంటంటూ ప్రశ్నించారు. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలన్నారు. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టి లాయర్లతో వచ్చానన్నారు. లీగల్ టీంతో రావద్దని నోటీసులు ఉంటే చూపించాలని పోలీసులు అధికారులను ప్రశ్నించారు. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత నాకు అవసరం పిలిచాను, అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ పట్టుకుని లాయర్ రాకూడదు, ఇన్ రైటింగ్ నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను, రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వమంటే లాయర్ రావడం వీల్లేదు, లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతాను.
లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకే లెటర్ ఇచ్చి వెళ్ళిపోండి. ఎంక్వైరీ కదా అందుకే కన్సల్ట్ ఉంటే మనం అది పెడతాం. నేను ఏమంటారు మీరు రండి సార్ అంతా కాదు కదా ఐఎమ్ ఎంటైటిల్ మై రైట్. నేను గౌరవించి చట్టాన్ని గౌరవించి హైకోర్టులో ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ వెళ్ళమంటే వెళ్ళిపోతాను. మీ ఇష్టం. ఐ హ్యావ్ టు డూ దిస్. ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ. ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పండి. మీరే మీకు చెప్తుంది ఏసీ యువర్ నాట్ ఏసీపీ స్మాల్ ఏసీపీ. అడిగినా సార్ నేను అడిగినాకనే కొట్టాను. వాళ్ళు చెప్పండి నాకు. నేను వాళ్ళని అడుగుతాను కదా. వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ ఇష్టం. ఇట్స్ యువర్ విష్. పార్టీ ఇష్టం. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటే జగన్ మళ్ళీ రారన్న గ్యారంటీ అడుగుతున్నారు మంత్రి నారా లోకేష్. కేసీఆర్ రైతు బంధు, రేవంత్ రాబంధు, కాంగ్రెస్ అంటే మోసం కేటీఆర్. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు 27వ రోజు నిర్వాహక సమ్మె. నల్గొండ జిల్లాలో రహదారి భద్రతా మహోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ న్యాయవాదికి ఏసీబీ అనుమతులు నిరాకరణ, వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.